పోస్ట్మార్టం లాంటిదే చేస్తున్నారు. అమరావతి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పీపుల్స్ రాజధానిగా వాళ్ళు అనుకుని ప్రకటించింది అంతకుముందు తెలుగుదేశం, దాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. అనేక మంది ఆందోళన చేశారు, అక్కడ భూములు ఇచ్చిన రైతులు కావచ్చు. కానీ ఇది ఎక్కడ అది అజెండాగా పెట్టలేదు ఎవరు, కానీ ఏ పార్టీ అది అజెండాగా పోలే, ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. కానీ ప్రజల్లో మాత్రం అది ఎప్పటి నుంచో ఉండిపోయింది. ఎందుకంటే వెన్ దేర్ వాజ్ నథింగ్ మెటీరియలైజ్డ్, 3 రాజధానులు. నీకు ఒక విషయం తెలుసు, మీరు ఎంత నాకు తెలియదండి, నేను మీకంటే ఎక్కువ ఫాలో అవుతాను, ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దు, నేను అట్లనే మాట్లాడతాను. ఎందుకంటే నేను అది మాట్లాడితే నాకు మాటలు వస్తాయి. యూ ఫాలో జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫాలో అయింటే కరెక్ట్ గా చూడండి ఎన్ని సార్లు అది కోర్టు ఆ మొట్టికాయలు వేసిందా, లేకంటే నువ్వు అది నీ చేతి కాదు, లేకంటే వాడు అడ్డం పెట్టాడు ఈడు అడ్డం పెట్టాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియాని తీసుకున్నప్పుడు నువ్వు ఎంతవరకు దాన్ని సాధించగలిగినావు. ఓకే, నువ్వు అమరావతి వద్దనుకున్నావు, 3టిని డెవలప్ చేస్తున్నావు. యూ కుడ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, దట్స్ క్లియర్ కట్. ఎస్ ఆర్ నో 5 సంవత్సరాలలో. కానీ అడ్డంకులు ఎన్నున్నాయి అనేది అది ఒకటి గుర్తుందండి, ఎవరు దాని అజెండాగా తీసుకోలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వాజ్ నాట్ ఎంఫసైజింగ్, చంద్రబాబు నాయుడు. కానీ ప్రజల్లో మాత్రం నేను అంటున్నా చూడు ఈ విషయాలు, అరే ఇది ఎక్కడికి తెమ్మలేదు. ఎయిదర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎనఫ్, ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్, చాణక్యుడు ఎనఫ్ టు మేక్ 3 రాజధానిస్ అనేది ప్రజల్లోకి వచ్చింది. అమరావతి ఉన్న ప్రేమ లేకంటే అమరావతిని చెడగొట్టాడని మాత్రం లేదు. కానీ ఫెయిల్యూర్ అంటే ఒకటి అమరావతికి నేను ఈరోజు మీ బిగ్ టీవీలో ఫస్ట్ టైం వస్తున్నానండి. అమరావతిని ఆకాశ హర్మ్యాలుగా నిర్మించడం 5 ఏళ్లలో జరిగితే అండి, నేను బేషరతుగా ఇన్ని రోజులు నేను ఎప్పటికీ చెప్పను, నేను ఎవరికి క్షమాపణ చెప్పను కదా, బేషరతుగా క్షమాపణ చెప్తానండి. ఎప్పుడైతే మీరు ఈ సరోవరాలు ఆకాశ హర్మ్యాలు అంటే చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తే అంటారా? ఎస్, ఛాలెంజ్. అంటే దేనిపై క్షమాపణ చెప్తారు? అది అజెండా కాదు. కానీ ప్రజల్లో దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఉన్నాయి. అది అజెండా కాదండి. దట్ ఈస్ ఏ పార్టీ తీసుకోలేదు అజెండాలో. మీరు ఎంత మాత్రం ఫాలో అయినారు చూడండి. చంద్రబాబు తీసుకున్న అజెండా ఒకటే చెప్తానండి, ఆయన సూపర్ 6 అనేది ఏదో లైట్ గా తీసుకున్నాడు. కానీ అతని అజెండా జగన్ సైకో, గొడ్డలి బాబాయ్, షర్మిల, ఇంతకు తప్పితే ఇంకేమైనా అజెండా ఉందా? నీకేమన్నా అనిపించిందా? నువ్వు ఎన్నిసార్లు చూసావు అతని స్పీచ్? అంటే నా స్పీచ్ నువ్వు అనాలిసిస్ ఇవన్నీ కూడా జనాలు నమ్మినట్టే కదా, మీరు చెప్తున్న ఏవైతే ఎజెండాలు ఉన్నాయో వాటిని నమ్మినట్టే కదా. నమ్మినారా ఇప్పుడు నేను అనిపిస్తుందా? కానీ అంతవరకు నాకు అనిపిస్తలే. ఓటమి చూసిన తర్వాత నమ్మారనుకుంటున్నా. కానీ దానికి నేను అనుగుణంగానే నేను వీడియోలు వేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే అంత ఒక రాజకీయ నాయకుడు అండి, 75 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉంటూ అతను మాట్లాడిన మాటలు సిగ్గుచేటండి ప్రజాస్వామ్యానికి. ఇప్పుడు మీరు అంటుంది రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని 4వ పెళ్లం కోసం మాట్లాడిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి? ఓకే, వెరీ గుడ్. నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ అతన్ని నువ్వు బాగా చూడండి, 10 సంవత్సరాల్లో అతని జెండా డైరెక్ట్ అసూయ ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి మీదకే వచ్చాడు. నీకు గుర్తుపెడితే నేను నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే వీడియో ప్లే చేయండి, మనం ఇద్దరం కూర్చొని మాట్లాడదాం 100. కానీ ఎన్నిసార్లు మాట్లాడాడో చూడండి పవన్ కళ్యాణ్. అంటే నువ్వు ఊగి మాట్లాడాడు, దాంట్లో నువ్వు బూతులు లేకపోవచ్చు, కానీ ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అవును, కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏం తప్పేం కాదు కదా. ఎస్ నువ్వు ఏ రోజు తీసుకురాను భార్యని, నువ్వు గెలిచిన తర్వాత భార్యను తీసుకొచ్చాడు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో కూడా తిరగలే అమ్మాయి, ఇప్పుడు గెలుస్తున్న తర్వాత కనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మళ్ళా దాని పేరేమి, అదేదో ఏమంటారు దాని స్వేరింగ్ సెరమనీ కూడా తీసుకెళ్ళాడు. అది వేరే విషయం అండి. నేనేం అంటే యద్భావం తద్భవతి, ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏదైనా కానీ మనం ఇద్దరం మాట్లాడుకుంటే అది నిజము, ప్రజలకందరికీ తెలుసు. అన్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమన్నావు నువ్వు గుర్తుపెట్టుకున్నావు. ఎన్నిసార్లు మీటింగ్ పెట్టాడు మన పవన్ కళ్యాణ్? మహా అంటే పట్టుమని 50-60 సార్లు పెట్టింటాడు. ఏం మాట్లాడింటారు స్పీచ్ లో? ఏదో చెగుబేర సిద్ధాంతం కొంచెంసేపు, దాని తర్వాత డైరెక్ట్ అటాక్ కదా. నేను I can analyze by speech, by word, you agree? Or anybody can come to debate with me?
ఐ కెన్ బి. ఓకే ప్రభాకర్ గారు, అక్కడికక్కడ క్షమాపణ చెప్పి వదిలిపోతానండి. ప్రభాకర్ గారు ఇంకోటి చెప్పండి. కీలకంగా మనకి ఈవీఎంల కోసం ట్యాంపరింగ్ కోసం మాట్లాడారు. అంటే ఏ బేస్లో మాట్లాడుతున్నారంటే చాలా కాలం నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ల కోసం అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ బేస్ ఉందని అసలు? అది మిస్టరీ అండి. నేను